శంకరాభరణం గురించి చెప్పాలంటే, చెబుతున్న నాకు, వింటున్న మీకు మనం పునీతులైపోయినట్టేనండి. అంతటి పవిత్రమైనటువంటి సినిమా. కళా తపస్వి కె. విశ్వనాథ్ గారిని శంకరాభరణం గురించి అడిగితే, శంకరాభరణం గురించి మాట్లాడాలి అంటే శుభ్రంగా స్నానం చేసి, మడి బట్టలు కట్టుకొని, బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అప్పుడు మాట్లాడవలసిన సినిమా ఇది అన్నారు. అంతటి మహోన్నతమైన సినిమా అండి. పాశ్చాత్యపు సంగీతపు పెన్ను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్ సంప్రదాయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయడానికి చేతులు అడ్డుపెట్టిన ఆ దాత ఎవరో వారికి శతసహస్ర వందనాలు అర్పిస్తున్నాను అని శంకర శాస్త్రి గారు అన్నట్లు, ఈ కళ జీవకళ, అజరామమైనది, దీనికి అంతం లేదు. నిరాదరణ పొందుతున్న ఈ సంగీతాన్ని పోషించటానికి కోటికి ఒక వ్యక్తి ఉన్న ఈ అమృతవాహిని అనంతంగా ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది. మనిషి నిలువెత్తు ధనం సంపాదించినప్పటికీ దొరకున ఇటువంటి సేవ. సంగీతానికి భాషా భేదాలు, స్వర భేదాలు అంటూ ఉండవు. ఇది ఒక అనంతమైన అమృత వాహిని. ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా, ఏ దేశం వాడైనా ఆ జీవధారలో దాహం తీర్చుకోవచ్చు. మన ప్రాచీన సంగీతాన్ని, సంప్రదాయాన్ని అవగాహన చేసుకోకుండా దాన్ని మీరు ఇలా అవహేళన చేయడం మూర్ఖత్వం. మన భారతీయ సంగీతపు ఔన్నత్యానికి గుర్తించి విదేశీయులు ఎందరో మన పుణ్యభూమి మీద ఆ ప్రణవ నాదాన్ని సాధన చేస్తూ ఉంటే, ఈ భూమిన పుట్టిన బిడ్డలు మన దేశ సంగీతాన్ని చులకనగా చూస్తుండడం కన్నా తల్లిని దూషించినంత నేరం. శంకరాభరణం ఎలా పుట్టిందంటే, కళా తపస్వి విశ్వనాథ్ ఊటీలో సిరిసిరి మూవ సినిమా షూటింగ్లో ఉన్నారండి. ఆ సినిమా చాలా రోజులుగా ఊటీలో జరుగుతుంది. ఓ రోజు షూటింగ్ ప్యాకప్ చెప్పిన తర్వాత విశ్వనాథ్ గారు, వారితో పాటు పశుపతి కృష్ణమూర్తి ఇద్దరు కారులో వస్తున్నారు. కృష్ణమూర్తి గారు నాట్యాచారులు, చాలా గొప్పవారండి. కూచిపూడిలో వీరు నేర్చుకుని అప్పుడప్పుడే విశ్వనాథ్ గారు పనిచేస్తున్న వాహిని వారి గుణసుందరి సినిమాతో వీరిద్దరి పరిచయం అండి. కారులో వస్తూ వస్తూ కృష్ణమూర్తి గారు అడిగారు, విశ్వనాథ్ గారు తర్వాత సినిమా ఏం చేస్తున్నారు అని. అప్పుడు విశ్వనాథ్ గారు అన్నారు, ఒక సంగీతభరితమైన సినిమా చేయబోతున్నాను, అయితే ఈ కథ లైన్ వినండి అన్నారు. ఒకప్పుడు వెలుగు వెలిగి ఇప్పుడు కాలక్రమేణా చితికిపోయినటువంటి ఒక సంగీత విద్వాంసుని కథ అని చెప్పారు. మనిషికి ఎంత ఆత్మాభిమానం అంటే, ఊరందరికీ ఆయన ప్రతిభ తెలిసి అందరూ సహాయం చేస్తా అన్నా కూడా ఆయన ఒక్క రూపాయి కూడా పుచ్చుకోడు. దాన ధర్మంగా కచేరీ పెట్టి ఇస్తే పుచ్చుకుంటాడు. ఇలాంటి పాత్ర అనుకుంటున్నానని చెప్పారు. ఈ ఊటీ దారిలో ఈ సినిమా యొక్క విత్తనం అక్కడ పడింది. ఏడిద నాగేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే, వీరు తీసిన మొదటి చిత్రం తాయారమ్మ బంగారయ్య సినిమా. అది బాగా పెద్ద హిట్ అండి, బాగా విజయం పొందింది. అద్భుతమైన పాటలు, చాలా బాగుంది. 100 డేస్ పిక్చర్ అండి. సినిమా అయిన తర్వాత ఏం చేయాలి అని వీరు, తర్వాత ఏం సినిమా తీయాలి అని అప్పుడు విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే విశ్వనాథ్ గారు డివిఎస్ రాజు గారి దగ్గర నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ ఉందండి ఇది. ఈ సినిమా చాలా మంది పెద్ద నిర్మాతలు విని చేయలేమని వెళ్ళిపోయారు. దీనిలో కొన్ని మార్పులు చేస్తే మరి చాలా బాగా వస్తుంది సినిమా. ఈ సినిమా రిస్క్ అని అందరు అంటున్నారు, మరి మీరు చేస్తానంటే నేను చెప్తానని విశ్వనాథ్ గారు కథ చెప్పే ముందే ఈ విషయాలన్నీ నాగేశ్వరరావు గారికి చెప్పేశారండి. అప్పుడు విశ్వనాథ్ గారు ఈ కథను చాలా పెద్ద నిర్మాతలు విని ఇష్టం లేక చేయలేకపోయారు, దీనికి కొన్ని మార్పులు చేర్పులు చేస్తే చాలా మంచి సినిమా అవుతుందని చెప్పారు. నాగేశ్వరరావు గారు వెంబడే, సార్ మనము ఈ సినిమా తప్పకుండా చేద్దామని అన్నారు. ఇక మొత్తం పూర్తయింది.
ఇక ముఖ్య పాత్ర అయినటువంటి శంకర శాస్త్రి గారిని ఎవరిని పెడదామని వీరు ఆలోచిస్తూ ఉన్నారు. మొదటగా నాగేశ్వరరావు గారిని, తర్వాత కృష్ణంరాజు, శివాజీ గణేశన్ మొదలగు వాళ్ళందరి పేర్లు అనుకొని ఊరుకున్నారు అంతే. అయితే వీళ్ళు ఇలా ఆలోచిస్తూ ఉంటే విశ్వనాథ్ గారు ఈ పాత్ర ఏ ఇమేజ్ లేని వాళ్ళు చేస్తేనే క్యారెక్టర్ నిలబడుతుందని చెప్పారు. లేదా ఆర్టిస్ట్ కనబడతాడు, మనం అలా ట్రై చేద్దాం, ఏమంటారు నాగేశ్వరరావు గారు అని విశ్వనాథ్ గారు చెప్పడం జరిగింది. ఆ సమయంలోనే బాలసుబ్రహ్మణ్యం, రారా కృష్ణయ్య తన మిత్రులతో నిర్మిస్తూ ఉన్నారు. ఆ సినిమాలో నటించిన జేవి సోమయాజులు గురించి బాలు గారు చెప్పారు. ఈ శంకర శాస్త్రి పాత్రకు ఆయన బాగా సరిపోతాడన్నారు. సోమయాజులు గారిని ఓ రోజు పిలిపించారు. అయితే అంతకు ముందే ఏడిద నాగేశ్వరరావు గారు, సోమయాజులు గారు నాటకాలు వేశారు. వీరిద్దరికి పరిచయం కూడా ఉంది. రంగస్థలంలో నాగేశ్వరరావు గారు, జేవి సోమయాజులు వారి నాటక సమాజంలో విజయనగరంలో కలిసి వేశారు. ఆ పరిచయం బాగా ఉందండి. ఏడిద నాగేశ్వరరావు గారు సోమయాజులతో, నీ మీద ఒక స్క్రీన్ టెస్ట్ చేస్తాను, నాకు నచ్చితే తీసుకుంటాను, లేదా మరి ఏమనుకోవద్దు అన్నారు. సోమయాజులు గారు పూర్తిగా వెంట్రుకలు కట్ చేసి పూర్తిగా గుండు కనిపించేలా కట్ చేస్తాను అని చెప్పారు. సోమయాజులు సరేనండి, రాకపోతే ఆ వెంకటేశ్వర స్వామికి ఇచ్చి వెళ్ళిపోతానని అన్నారు. బాలు మహేంద్ర ఇంటిపైన చిన్న మేకప్ టెస్ట్ చేశారండి సోమయాజులు గారికి, మంజు భార్గవికి. బాలు గారి ప్రత్యేకత ఏంటంటే, బాలు మహేంద్ర గారు ఫేర్ అండ్ లవ్లీ చిన్నగా హైబ్రోస్ దిద్ది స్కిన్ టెస్ట్ చేస్తారండి ఎవరికైనా కూడా. ఈ సినిమా రాజమండ్రి, పాపికొండల్లో తీశారు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోయింది. ఇక్కడి నుంచి నిర్మాతకు అస్సలు కష్టాలు మొదలయ్యాయి. ఇంట్లో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అవుట్లెట్ కూడా కాదు. ఈ సినిమాకైన బడ్జెట్ 12 లక్షలండి. సినిమా మొదటి నుంచి ఫస్ట్ కాపీ వచ్చే వరకు 12 లక్షల రూపాయలతో సినిమా పూర్తయింది. ఉన్నంత ప్రమోషన్స్ లేవండి అప్పుడు. అడ్వర్టైజ్మెంట్స్ కానీ, ఈ మీడియా కానీ. నాగేశ్వరరావు గారు ప్రతి డిస్ట్రిబ్యూటర్కు ఈ సినిమా చూపించేవారండి. అందరూ చాలా అద్భుతంగా అండి, చాలా బాగుంది, మళ్ళీ ఎప్పుడేస్తారో మేము వచ్చి చూస్తామని అనేవారు. కానీ సినిమా తీసుకోవడానికి మాత్రం ఎవ్వరు ముందుకు రాలేదు. ఒక పక్క ఏడిద నాగేశ్వరరావు గారు చాలా టెన్షన్ పడుతూ ఉండేవారు. ఒక్కరు కూడా సినిమా తీసుకుంటామని ఎవ్వరు ముందుకు రాలేదు. కొందరు చూసేవారు, చాలా బాగుంది కానీ డబ్బులు మాత్రం రావండి అని చెప్పేవారట. ఇలా చాలా సార్లు జరిగింది. ఇలా జరుగుతూ ఉండగా ఓ రోజు లక్ష్మీ ఫిలిమ్స్ లింగమూర్తి గారు మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తామని ముందుకు వచ్చారు. కొన్ని ఏరియాలు మన ఎంఎస్ రెడ్డి గారు నెల్లూరు 25,000కు తీసుకున్నారండి అవుట్లెట్ డిస్ట్రిబ్యూషన్. ఇక కర్ణాటక కేఆర్ ప్రభు గారు తీసుకున్నారు. ఈయన అంతకుముందు మరో చరిత్ర చాలా సినిమాలకు వీరు తీసుకున్నారు. ఇక మిగతా ప్రాంతాలు సొంతంగా విడుదల చేశారు. లక్ష్మీ ఫిలిమ్స్లో పెట్టి 3 ఏరియాలో సొంతంగా నాగేశ్వరరావు గారు రిలీజ్ చేశారండి. సినిమా విడుదల అయిన తర్వాత 2-3 రోజులు ఎవ్వరు లేరండి సినిమాలో. థియేటర్స్ అంతా ఖాళీ. మొత్తం చూస్తే 10 మంది వరకు కూడా సినిమా థియేటర్లో లేరు. అసలు ఈ సినిమా తీసేయాలా ఉంచాలా అనేది ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక సంఘటన జరిగిందండి. మద్రాస్ నుంచి విశ్వనాథ్ గారు, ఏడిద నాగేశ్వరరావు గారు మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చారు. ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉంది థియేటర్లో చూడాలని థియేటర్కు వెళ్ళగానే లోపలంతా చీకటి. విశ్వనాథ్ గారు అన్నారు, నాగేశ్వరరావు గారు మీరు మెల్లిగా రండి, ఎవరైనా కాళ్ళు తొక్కుతారేమో అంటూ వెళ్ళిపోయారు. అలా వెళ్ళి వారి కుర్చీలో కూర్చున్న ఒక 10 నిమిషాలకు చూస్తే థియేటర్ అంతా ఖాళీ అండి. 10 మంది కూడా థియేటర్లో లేరు. కాసేపు అయ్యాక థియేటర్ అంతా ఖాళీని చూసి వీరు ఇద్దరు చాలా డిసప్పాయింట్ అయ్యి బయటకు నిరాశ నిస్పృహలతో వెళ్ళిపోయారు. అలా మొదటి వారం అంతా అలాగే జరిగిందండి. తర్వాత సినిమా టాక్
స్టార్ట్ అయ్యింది. మెల్లిమెల్లిగా జనాలు రాసాగారండి. మొదటి వారం తర్వాత సినిమా ఒక పెద్ద రేంజ్‌లోకి వెళ్ళిపోయిందండి. అక్కడ నుండి టికెట్లకు ప్రతి ఒక్కరు ఫోన్ చేసేవారట. హై రికమెండేషన్స్ తీసుకువచ్చేవారట. థియేటర్స్ వారు చాలా గోల పెట్టేవారటండి. ఈ రికమెండేషన్స్ చూడలేక, ఇక్కడ ప్రేక్షకులకు టికెట్లు ఇవ్వలేక, గవర్నమెంట్ నుంచి కూడా హై అఫీషియల్స్ కూడా రికమెండేషన్స్ తీసుకువచ్చేవారట. అంటే అంతగా విపరీతంగా ప్రజల్లోకి దూసుకుపోయింది. ఇక పల్లెటూర్ల నుండి బండ్లు కట్టుకొని వచ్చేవారటండి సినిమాకు. చాలా మంది బండ్లు కట్టుకొని రావడం, ఎన్నో సంవత్సరాలుగా సినిమా చూడని వృద్ధులు కూడా ఈ సినిమా చూడడానికి వచ్చారట. చాలామంది వీరికి ఫీడ్‌బ్యాక్ లెటర్స్ రాస్తూ ఉండేవారట. మా తండ్రి గారు, మా తాతగారు సినిమాలు చూడక చాలా సంవత్సరాలైందండి. మీ సినిమా, మీ పాటల గురించి ప్రతి ఒక్కరూ మళ్ళీ చూస్తున్నారని వీరికి చాలా ఉత్తరాలు వచ్చాయట. ఆ సమయం విడుదలైన తర్వాత చాలామంది సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారటండి. సంగీతం నేర్పించే పాఠశాలకు చాలామంది రాసాగారట. ఇక సినిమాకు వచ్చిన అవార్డుల విషయం చెప్పడం కంటే, ఆ అవార్డుకే అవార్డండి శంకరాభరణం. ఆ అవార్డుకే ఒక అవార్డు లాంటిదండి శంకరాభరణం. సినిమా విడుదలకు ముందు ఒక సంఘటన జరిగిందండి. ఈ సినిమా ప్రివ్యూ ప్రసాద్ ల్యాబ్‌లో వేశారండి. అయితే టాక్సీ కార్‌లో ఓ మహిళ దిగి డ్రైవర్‌కు డబ్బులిచ్చి లోపలికి రాసాగింది. ఆమెను దూరం నుంచి చూసి గుర్తుపట్టి నాగేశ్వరరావు గారు గబగబా "అమ్మా సావిత్రమ్మ" అంటూ ఎదురుగా వెళ్ళారు. ఆ మహిళ మహానటి సావిత్రి గారు. నాగేశ్వరరావు గారు "అందరూ చెప్తున్నారు ఈ సినిమా గురించి, అందుకే నేను వచ్చానండి" అని చెప్పారు. "అమ్మ నాకు చెప్తే నేనే కారు అరేంజ్ చేసేవాడిని కదా" అన్నారట నాగేశ్వరరావు గారు. సినిమా చూసినంత సేపు ఎవ్వరూ ఆమెను గుర్తుపట్టలేదండి. సినిమా అయిపోయాక తమ కారిచ్చి పంపబోతుంటే "మీకెందుకండి ఇబ్బంది నాగేశ్వరరావు గారు" అన్నారట సావిత్రి గారు. సావిత్రి గారు చూసిన ఆఖరు సినిమా అండి. 3 నెలల్లోనే ఆమె కోమాలోకి వెళ్ళారట. ఈ సినిమా గురించి మరో సంఘటన అండి. అల్లు రామలింగయ్య గారు బాలసుబ్రహ్మణ్యంతో ఇలాగన్నారట. "నాయనా నేను వెధవేషాలు వేసి నాకేమైనా పాప పంకీలనం అంటుకుంటే మీ అన్నయ్య శంకరాభరణంతో క్షాళనం చేశాడయ్యా" అన్నారట. సినిమా 50 రోజులు సందర్భంగా జంధ్యాల గారు, వేటూరి సుందరరామ్మూర్తి గారు కలిసి గురుపూజ చేశారండి కళా తపస్వి విశ్వనాథ్ గారికి. 3 చోట్ల జరిగింది. విజయవాడ మరియు హైదరాబాద్, మద్రాసులో. అప్పుడు సోమయాజులు కూడా ఉన్నారు. వారు నడిచి వస్తూ ఉంటే సోమయాజులు గారు ఆయన ప్యాంటు స్లాక్ వేసుకొని ఉంటే అందరూ చూసి "ఇదేంటి శంకర శాస్త్రి గారు ప్యాంటు చొక్కా వేసుకున్నారు" అనేవారట. సోమయాజులు గారికి సిగరెట్ త్రాగే అలవాటు ఉండేదండి. వీళ్ళకు కనిపించకుండా చాలా దొంగచాటుగా సిగరెట్ కాల్చేవారు. ఈ సినిమా గురించి మరో సంఘటన అండి. ఢిల్లీలో జరిగింది. ప్రెస్ క్లబ్‌లో షో వేశారు. అప్పుడు సినిమా క్లైమాక్స్ 3 నిమిషాల ముందు బయట ప్రజల స్పందన ఎలా ఉంటుందని విశ్వనాథ్ గారు, ఏడిద నాగేశ్వరరావు గారు, సోమయాజులు గారు, బాలు గారు, కేవి మహాదేవన్ గారు ఒక కార్నర్‌లో ఉండి జనాల రియాక్షన్ చూసేవాళ్ళట. ఒక సర్దార్జీ కళ్ళ నిండా నీళ్లు వణికిపోతూ "కహా హై ఓ శాస్త్రిజీ కహా హై" అంటూ గద్గద స్వరంతో వచ్చారట. బాలుగారు "ఇదిగో శంకర శాస్త్రి గారు" అని చూపించారు. సోమయాజులు గారిని పట్టుకొని "మేరా సాత్ ఆయియే" అంటూ గబగబా పైకి వెళ్ళి "మీరు ఒక్కసారి మీ చేతులతో తాకండి, మా ప్రొజెక్టర్ పునీతమైపోతుంది" అని ఆ సర్దార్జీ అన్నాడట. సోమయాజులు బయటకొచ్చి "ఏమండి చేతులు బొబ్బలెక్కిపోతాయి, తాకమంటాడేంటి వీడు" అని అన్నాడట.